హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ నాటుకోడి పుంజు కూర అండి. మాంసాహారాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నా నాటుకోడి కూర రుచే వేరబ్బా. బాయిలర్ చికెన్తో పోలిస్తే నాటుకోడి ఆరోగ్యానికి మంచిదని తేలడంతో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. రుచిలేని బాయిలర్ చికెన్, కొప్పు పట్టిన మటన్, నిల్వ చేసిన చేపలు తినే కన్నా హాయిగా ఊళ్ళో తిరిగే నాటుకోడి కూర తినడం ఎంతో మేలు. కాబట్టి మటన్ ధరకు ఏమాత్రం తీసిపోకుండా నాటుకోడికే ఓటేస్తున్నాం. నేనైతే దానికే ఓటేస్తాను. స్టార్ హోటళ్ళు సైతం నాటుకోడిని చాలా వెరైటీస్గా చేస్తున్నారు. చిట్టిగారెలని, నాటుకోడి పులుసు అని, రాగి సంగటి కాంపిటీషన్లో ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ చేస్తున్నారు. అవన్నీ నాకు రావు. జస్ట్ పల్లెటూరు చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్, నాటుకోడి కూరలో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. నేనైతే కేజీ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇందులో చిన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని మధ్యలో కోసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకేనా? ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. వీలైనంత వరకు ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి ట్రై చేయండి. కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని అలా ఇలా కలిపేసి కొద్దిగా బగారాకు యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాటుకోడి కూర తొందరగా ఉడుకుతుంది. బగారాకు ప్లేస్లో మామిడాకు వేసుకున్నా సరే. ఇప్పుడైతే మనం కాల్చి కోసుకున్న నాటుకోడి చికెన్ తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేసేసుకొని మొత్తం నూనె పట్టేంత వరకు కలిపేసుకోండి. ఆ పోపు మొత్తం పట్టాక కలిపేసి ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందామండి. మొత్తం వాటర్ అనేవి వచ్చేస్తాయి. మూత అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా మూత పెట్టేసుకొని మూత పెడుతూ తీస్తూ ఒక 20-30 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలండి. అది ఉడికేలోపు మనమైతే మసాలాలను దంచుకుందాం. చూడండి, ఒక 5-6 యాలకులు, కొద్దిగా సాజీరా, లవంగాలు, చెక్కను కూడా తీసుకోండి. నా దగ్గర చెక్క లేదు, నేను స్కిప్ చేస్తున్నాను. మెత్తగా దంచి పక్కకైతే పెట్టేసుకుందాం. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా మిక్సీ చేసుకోండి. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మిక్సీలో దంచుకున్నా పర్లేదు. చూడండి, వాటర్ అయితే ఎగిరిపోయాయి. వాటర్ ఉన్నప్పుడు వేస్తే కారం అనేది కూర అనేది కౌసు వస్తుంది. సో మనమైతే వాటర్ అన్నీ పోయేంత వరకు వేయించుకొని ఇలా దగ్గర పడ్డాక రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి కలిపేసుకుందాం. కారం వేసాక కూడా ఒక 5 మినిట్స్ అనేది ఎమ్మటే నీళ్ళు పోయొద్దండి. కారం వేసాక కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వనిద్దాం. చికెన్లో నాటుకోడైనా బాయిలర్ కోడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హాట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తే కూర అనేది చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎన్ని వాటర్ పోసుకున్నా కూడా కూర అనేది చిక్కగానే ఉంటుంది. గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుంది. చల్లటి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, హాట్ వాటరే యాడ్ చేసుకోవాలి. నేనైతే వేడి నీళ్ళు పోసుకున్నాను. ఈ విధంగా పోసుకొని కొద్దిగా కుడక పొడి వేస్తున్నానండి. కుడక పొడి అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే కుడక పొడి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నాటుకోడి కూరలో ఘాటు అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఘాటు ఎక్కువగా ఉండాలంటే మసాలాలను మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మీరైతే కొద్దిగా లైట్గా కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కానిచ్చేయండిగా. ఈ నాటుకోడి కూరను కొత్తిమీర వేసాక ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించాక సర్వ్ చేసుకుంటే సరే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సండే.